వెర్బ్ వచ్చింది మనకి జిఘ్రాతి అని. ఆ జిఘ్రాతి అనేది మనకు తెలుసు కదా, స్మెల్లింగ్ అని అర్థము. జిఘ్రాతి అజిఘ్రత్ అది పాస్ట్ టెన్స్ ఫార్మ్. తవతు ప్రయోగము ఘ్రాణవతి. ఘ్రా అనేది ధాతువు అన్నమాట, స్త్రీలింగంలో ఉంది కనుక. అలాగే లాస్ట్ మూమెంట్ లో మోచయతి. మోచయతి అనే దాన్ని తవతు ప్రత్యాంత ప్రయోగం ఎలా వస్తుంది అనేది. మోచయతి అనే దానికి ధాతు ప్రయోగం మనకు తెలుసు, ముచ్ అని వస్తుంది. ముచ్ మోచయతి. మోచయతి అంటే విడుదల చేయడము, అంటే ముక్తిని ఇవ్వటము, ముక్తం చేయటము, విడుదల చేయటము అన్నమాట. మోచయతి. ముచ్ అనేది ధాతువు. ముక్తవాన్ ఇన్ పుల్లింగం, ముక్తవతి ఇన్ స్త్రీలింగం వస్తాయన్నమాట. ఇవాళ ఇప్పుడు మనం పుల్లింగం, స్త్రీలింగం ఇందులో చూసాం మనం తవతు ప్రత్యాంత ప్రయోగాలు ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు నపుంసకలింగంలో కూడా కొన్ని ఉదాహరణలు చేయించారు. ఇక్కడ చూడండి, నపుంసకే తవతు ప్రత్యయాంతస్య ప్రయోగా. నపుంసకే అంటే సప్తమి. నపుంసకలింగంలో తవతు ప్రత్యయాంతస్య, తవతు ప్రత్యయ అంతముగా ఉన్నటువంటి వాటి యొక్క ప్రయోగాలు ఎలా ఉంటాయి అంటే, మనం ఇప్పుడు పఠతి అని ఉందనుకోండి, పఠతి అని ఉందనుకోండి, మనం పఠితవాన్ పఠితవతి అని చెప్పుకున్నాం. నపుంసకలింగంలో ఏమొస్తుంది ఇప్పుడు? పఠితవత్. ఒక ఫలం పడింది, లేదా ఒక పుష్పం పడింది, ఒక పత్రం పడింది అన్నప్పుడు పతిత అనేది అంటే పతతి అంటే పడటము. ఆ పతత్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్ము. ఫలం అపతత్. ఫలం అపతత్ అంటే ఫలము పడినది, చెట్టు నుంచి కింద పడింది అనమాట, పడిపోయింది. దీనికి ఎట్లా వస్తుంది తవతు ప్రత్యాంత ప్రయోగం అంటే? ఫలం అనేది నపుంసకలింగం కనుక అపతత్కి పతితవత్ వస్తుంది అనమాట. ఇక్కడ సపోజ్ అతడు పడిపోయాడు అని అన్నాం అనుకోండి, మనం ఏమంటాం? సహ అపతత్ అంటాం. సహ అపతత్ అంటే సహ పతితవాన్ అని అంటాం. అది పుల్లింగంలో. స్త్రీలింగంలో సా అపతత్ అంటే ఆమె పడిపోయింది అని అనాల్సి వస్తే సా పతితవతి అని అంటాం. ఫలం అపతత్ అని ఉందనుకోండి, నపుంసకలింగం కనుక ఫలం పతితవత్. 3 ఫార్ములు తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ మీరు ఎప్పుడు ఒకటి మర్చిపోకండి, పతితవత్ అనేది ఈ మూడింటికి కూడా మనకి మొట్టమొదటి మూల రూపం పతితవత్తే. ఆ పతితవత్తులో నుంచి పుల్లింగంలో పతితవాను, స్త్రీలింగంలో పతితవతి అండ్ ఆ నపుంసకలింగంలో పతితవత్ అని వస్తాయి. కానీ ఈ పతితవత్ అనేది ఏమిటంటే మనకి ఆ ప్రాతిపదికం, ఆ మూలంలో ఉన్న పతితవత్కి దీనికి తేడా ఏమిటంటే, నపుంసకలింగంలోకి వచ్చినప్పుడు దానికి ప్రత్యయం చేరి లోపించింది అని అన్నమాట. అంచేత ప్రాతిపదికంలో ఉన్న పతితవత్ అనేది ప్రత్యయం చేరక పూర్వం రూపం అది. ఇది ప్రత్యయం చేరిన తర్వాత రూపం నపుంసకలింగంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. పతితవత్ ఫలం అపతత్, ఫలం పతితవత్. ఫలం అపతత్, ఫలం పతితవత్. పుణ్యం అపతత్, పుణ్యం పతితవత్. విమానం అపతత్, విమానం పతితవత్. కృష్ణం అపతత్, కృష్ణం పతితవత్. కంకణం. 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 ఓకే, ఇది కంకణం. ఇన్యా కింద కా. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ కంకణం రాయడం అంటే అవకాశం వస్తే మీకు ఒక పాయింట్ చెప్తుంటాను కదా. కంకణం ఎలా రాస్తామంటే మామూలుగా మనం తెలుగులో కా పక్కన సున్నా పెట్టి ఇంకొక కా రాస్తాం కదా. కంకణం అని రాస్తాం మనం, కంకణము అని రాస్తాం. ఇక్కడ ఏమిటంటే సంస్కృతంలో ఒక రూల్ ఉంది. ఎప్పుడైనా కానీ అనుస్వారం ఎక్కడ పెట్టాలి, లేదు ఆ 5వది అనునాసిక సంజ్ఞ ఎక్కడ పెట్టాలి అనేదానికి ఒక రూల్ ఉందన్నమాట. మనం ఆ వర్గం తీసుకోవాలి. కంకణం అంటే ఇప్పుడు ఆ సున్న తర్వాత వచ్చే కా ఉంది కదా, ఆ కా అనేది కావర్గం. కావర్గంలో ఉండే అనునాసికాక్షరం ఏమిటి? ఇన్యా. అంటే సంస్కృతంలో ఎప్పుడు కంకణం అని రాసేటప్పుడు ఇన్యా కింద కా రాయాలి కంకణం అంటే. అంతేగాని కా పైన చొక్క పెట్టి అనుస్వారం కా పైన చొక్క పక్కన కా రాయకూడదు. పక్కన కా ఎప్పుడైతే వచ్చిందో ఆ వర్గంలో అనునాసికాక్షరాన్ని కలపాలి దాన్ని. అలా సంయుక్తాక్షరం చేయాలి దాన్ని. అంటే కా రాసి ఇన్యా కింద కా అనమాట. అంచేత ఇక్కడ రాసింది ఏమిటంటే ఈ పైన ఉన్నది ఇన్యా అనమాట. ఇన్యాకి డాకి వీటికి తేడా ఉండి, ఇన్యాకి ఇక్కడ ఒక చొక్క ఉంటుంది చూడండి, డాలాగా రాసి పక్కన చిన్న చొక్క ఉంటుంది, అది ఇన్యా అనమాట. అది ఇన్యా, ఇన్యా. అది దానికి ఇన్యా కింద కా రాసి ఇది కంకణం. మనం చదవడం కూడా చూడండి,
తెలుగులో కూడా మనం కంకణం అని రాస్తామే కానీ ఏమంటాం కంకణం అంటాం, కంకణం అంటాం చూడండి. కంకణం అనం, కంకణం ఆ పక్కన సున్నా పడితే కమ్ అని పలకాలిగా మనం. కంకణం అనం మనం. కంకణం కంకణం అంటే మీరు ఖచ్చితంగా ఇన్యా కింద కానీ పలుకుతున్నారు మీరు. అది సంస్కృతంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అంత ఖచ్చితంగా ఫాలో అవుతుంది అనమాట. అక్కడ ఆ ఉచ్చారణ గాని దాన్ని ప్రయోగించే విధానం గాని అంత ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇన్యా కింద కా రాయాలి. అలాగే ఒకవేళ ఇక్కడ టా ఉందనుకోండి, కంటకం అన్నాం అనుకోండి, టఠడాఢణ నా కింద టా రాయాలి, కంటకం అవుతుంది. అంతేగాని కా పక్కన సున్న పెట్టి టా రాసింటే తెలుగులో ఇక్కడ కా పైన సుక్క పెట్టి టా రాయకూడదు అనమాట. ఎప్పుడూ కూడా వర్గాక్షరాలు వచ్చినప్పుడు ఆ వర్గంలో చివరి అనునాసికాక్షరం ఏముందో అనునాసికాక్షరాన్ని ప్రయోగం చేసి దాని కింద అక్షరాన్ని రాయాలి. ఇప్పుడు ఎర్ర లెవెల్లో అది వర్గాక్షరాల్లోకి రాదు కనుక అలాంటిది వచ్చినప్పుడు మనకి పైన ఇప్పుడు సంయమనం అన్నాం అనుకోండి, సం అన్నప్పుడు పైన చొక్కబడతాం, పక్కన యా ఉంది కనుక. సంపన్నం అని ఉందనుకోండి, పా ఉంది కనుక పాప బాబ మా కనుక సంపన్నంలో సా రాసి మాకి పాని కలుపుతాం, అంతేగాని సా పైన చొక్క పెట్టి పారాయకూడదు. ఇది ఎలా ప్రయోగించాలని అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది మీకు? ఈ అర్థమైంది. అక్షరం అలా వస్తాయి అనమాట. అని చెప్పింది కంకణం అపతత్, కంకణం పతితవత్. కరెక్ట్, కరెక్ట్. ఆభరణం అపతత్, ఆభరణం పతితవత్. యానం అగచ్చత్, యానం గతవాన్ వస్తుంది అంకుల్ ఇక్కడ. గతవత్, గతవత్, గతవాన్, గతవతి, గతవత్ అన్ని అదే ఫార్మ్ అనమాట. యానం గతవత్. కార్యానం, కార్యానం అంటే కారు అనమాట. ఓకే, కార్యానం అగచ్చత్, కార్యానం గతవత్. మిత్రం అగచ్చత్, మిత్రం గతవత్. నేత్రం అస్ఫురస్, నేత్రం స్ఫురితవత్. నేత్రం, నేత్రం స్ఫురితవత్. జలం అగచ్చత్, మీకు చూసారా ఈ అస్ఫురత్కి స్ఫురితవత్ అనేది మీకు ఇంట్యూటివ్ గానే వచ్చింటుంది అది కదా, అలా ఉంటుంది అని అర్థమైపోతూ ఉంటుంది మనకి. అంటే మనం భాషకి దగ్గర అవుతున్నాం అనమాట. హ్యాపీ, బాగుంది, రైట్. జలం అగచ్చత్, జలం అగచ్చత్, జలం గతవత్. పత్రం అగచ్చత్, పత్రం గతవత్. వస్త్రం అనశ్యత్, నష్టవత్. వండర్ఫుల్, నష్టవత్, ఎక్సలెంట్. అంతే. వస్త్రం వస్త్రం అనశ్యత్, వస్త్రం నష్టవత్. కార్యం అనశ్యత్, కార్యం నష్టవత్. అంటే ఇక్కడ నష్టవత్ అంటే ఇది అనశ్యత్ అంటే నశించిపోయాను, వస్త్రం నశించిపోయాను అంటే పాడైపోయింది అనమాట. అలా కార్యం అనశ్యత్ పని చెడిపోయింది అని అర్థం అనమాట. నష్టవత్ దెబ్బతింది అలా వస్తుందండి. బాగుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి నేను అన్నానే ఈ పాస్ట్ టెన్స్ ఫార్మ్ కూడా చూపించారు. ఉదాహరణానుగుణం రూపాన్ని లిఖంతు అంటే వర్తమానే అంటే వర్తమాన కాలంలో దాని లట్లకారే లేక లట్టి అని అనొచ్చినట్టు. వర్తమానే లట్ ఏమిటి, పఠితే కాదతి అంటే మామూలుగా వచ్చేటువంటి వర్బల్ ఫార్మ్. ఇది ప్రథమ పురుషంలో ఏకవచనంలో వచ్చేది. భూతే అంటే భూతకాలంలో లంగ్ ఫార్మ్ అన్నట్టు. భూతే ఆ లంగ్లకారే లంగి అనొచ్చును. లంగ్లకారంలో ఎలా ఉంటుంది. పఠతే అంటే అపఠత్. ఇప్పుడు ఇది భూతే కవతు ప్రయోగం అంటే భూతకాలార్థంలో కవతు ప్రయోగం ఎలా ఉంటుంది. నపుంసకలింగంలో మనం చదువుతున్న నపుంసకలింగం పఠితవత్, లేదు పుల్లింగ స్త్రీలింగం పఠితవాన్, పఠితవతి. నపుంసకలింగంలో పఠితవత్, లిఖతి, లిఖితవత్. ఈ విధంగా వేరు వేరు వెర్బులకి లంగ్ లకారంలో రూపం చెప్పి ఇక్కడ ఇచ్చినటువంటి వర్తమాన కాలంలో లట్టులో ఇచ్చినటువంటి సూచనని తీసుకుని దానికి లంగ్ ప్రయోగం చెప్పి ఆ తర్వాత కవతు ప్రయోగం నపుంసకలింగంలో చెప్పాలి. ఇవన్నీ చదవటమే అంతే. పఠతి అపఠత్, పఠితవత్. లిఖతి అలిఖత్, లిఖితవత్. ఖాదతి అఖాదత్, ఖదితవత్. ఖాదితవత్,
సారీ ఖా ఉంది కదా, కాదితవత్ ఉమ్, కాదితవత్ ఉమ్, హసతి అహసత్ హసితవత్ yes. నిందతి అనిందత్ నిందతివత్ నిందితవత్, నిందితవత్ ఇతవత్ అది చలతి గుర్తుపెట్టుకోడు. ఉమ్, చలతి అచలత్ చలితవత్ ఉమ్, వర్షతి అవర్షత్ జరగవే వర్షతి అవర్షత్ వర్షితవత్ ఉమ్, లైట్ గర్జతి అగర్జత్ గర్జితవత్ ఉమ్. క్రీడతి అక్రీడత్ క్రీడతివత్ క్రీడితవత్, కరెక్ట్ ఇతవత్ కలుపుకోవడమే అంతే. ఓకే. క్రీడితవత్ రక్షతి అరక్షత్ రక్షితవత్ గచ్చతి అగచ్చత్ గచ్చితవత్ గతవత్, నిందతి అనిందత్ నిందితవత్ ఉమ్, పతతి అపతత్ అన్నింటికి పతితవత్ ధాతువుకి పతితవత్ ఇతవత్. ధాతువు ఇక్కడ ధాతువు ఏముందంటే పత్ అనేది ధాతువు కదా, పత్తికి ఇతవత్ కలపండి. పతితవత్ అన్ని పతితవత్ అలాగే వస్తాయి. పతితవత్ ఆ, కృపయతి అకృపయత్ కుప్యతి, కుపయతి అనకూడదు, సారీ కుప్యతి ప్యాకింది అక్కడ. కుప్యతి కుప్యతి, కుప్యతి అకుప్యత్ కుప్యితవత్ కుప్యితవత్ కుపితవత్, కుపితవత్. మీ అర్థాలు కుప్యితవత్ తెలుస్తున్నాయి కదా, మీకు అన్ని మాటలకి అర్థాలు తెలుసు కదా. తెలియని మాట ఉంటే అడగండి. కుప్యతి అంటే ఏమిటండి? ఓపించడం, కోపగించటం. కరెక్ట్, కోపగించటం. కుపితవతి, కుపితవత్ అంటే కోపం, కోపం కలిగినది. ఓకే. క్రందతి అక్రందత్ క్రందితవత్ క్రందితవత్. క్రందతి అంటే ఏమిటి? ఆక్రందనం, అరవడం అన్నమాట. క్రయింగ్, క్రై క్రంద్ అంతే. ఇక్కడ ధాతువు కూడా క్రందే. క్రందతి, అక్రందత్, క్రందితవత్. కరెక్ట్. ఖనతి అఖనత్ ఖనితవత్ అంటే ఏమిటి? ఖనతి అంటే ఏమిటి? తవ్వడం, ఖనతి అంటే ఏమిటి? డిగ్గింగ్, తవ్వటం, తవ్వటం. అవునా? జపతి జపతి అజపత్ జపితవత్ కరెక్ట్, కరెక్ట్. జపతి అంటే జపం చేయడమే. ధావతి అధావత్ ధత్తవత్ ధావితవత్. ఓకే ధావితవత్. ఎందుకంటే ఇక్కడ ధాతువు ఏమిటి? ధావ్ అనేది ధాతువు. ధావు ప్లస్ ఇతవత్, ధావితవత్. అందుకనే ఎప్పుడు కూడా మీరు సంస్కృతంలో మనం ప్రత్యయాలు మూల రూపానికి చేరుస్తాం, ధాతువుకి చేరుస్తాం. కౌత ప్రత్యయం ధాతువులకు చేరుస్తాం కదా. ధాతువుకి చేరుస్తారు, మీ ధాతువు తెలియాలి, ధాతువుకి చేర్చాలి. ఆ ప్రిన్సిపుల్ అర్థమైతే మీరు ఏదైనా చెప్పగలరు. అందుకనే ఎప్పుడు కూడా గ్రామర్ నేర్చుకునే విధానం ఏమిటంటే అందులో ఉండే లాజిక్ ఏమిటి, అందులో ఉండే ప్రిన్సిపుల్ ఏమిటి, అది నేర్చుకోవాలి. ఏదో ధావత్ అని వస్తే ధావితవత్ అని అలా గుర్తుపెట్టుకోకూడదు, అది మాటగా గుర్తుపెట్టుకోకూడదు. అది ఎలా వచ్చింది అనే విధానంగా గుర్తుపెట్టుకుంటే మీరు దేనికైనా చెప్పగలుగుతారు. ఓకే, నెక్స్ట్. మిలతి అమిలత్ అమిలత్ మిలితవత్ లుంఠతి అలుంఠత్ లుంఠితవత్ వసతి అవసత్ లుంఠతి అంటే ఏమిటి? లుంఠతి అంటే ఏమిటి? లుంఠతి అంటే ఏమిటి? స్టీలింగ్, దొంగిలించి. వసతి అవసత్ వసితవత్ వసతి అవసత్ వసితవత్ కథ్యతి అకథ్యత్ కథ్యతవత్ కథ్యతి కాదండి, కథయతి. కథయతి అఖత్ అఖయత్ అకథయత్ 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 కథ్యతవత్ కథితవత్ గణయతి అగణయత్ గణితవత్ చింతయతి అచింతయత్ చింతయతవత్
చింతితవత్. అది ఎగ్జాక్ట్లీ చింతితవత్. చింతితవత్. ఇప్పుడు తెలిసిపోయింది మీకు. రైట్. చోరయతి అచోరయత్ చోరతవత్. చోరిత. చోరిత. ఈ చోరయతికి ధాతువు ఏంటి చెప్పండి నాకు. चुर చోర్ చుర్రు. చుర్రు అని వస్తుంది. ఆ ఉకారం వచ్చేది ప్రయోగంలో చో అవుతుంది అనమాట. అంచేత చుర్రు అనేది ధాతువు. చుర్రు ప్లస్ ఇతవత్. చో అవుతుంది. సో చోరితవత్ అవుతుంది అనమాట. అది చురు ప్లస్ ఇతవత్ చోరితవత్ అవుతుంది. సరే, చోరితవత్. తాడయతి అతాడయత్ తాడయతవత్. తాడికి ధాతువు తాడు కదా. తాడితవత్ అంతే. తాడితవత్. సరే, తాడితవత్. తోలయతి అతోలయత్ తోలయతవత్. యా రాదండి. యా అనేది ఆ ప్రయోగం మీకు ఆ ధాతువు గ్రూప్ లో ఆ వర్బ్ గ్రూప్ లో వచ్చేది. ఇక్కడ ధాతువు ఏమిటి అనేది చూడండి. ధాతువు ఏమొస్తుంది తోలయతికి? తుల్ అనేది ధాతువు. తుల్ వచ్చింది కదా. తుల్ ప్లస్ ఇతవత్ తోలితవత్ అవుతుంది అనమాట. అతోలయత్ తోలితవత్ అవుతుంది అనమాట. తోలితవత్. ఓకే, తోలితవత్. పాలయతి అపాలయత్ పాలితవత్. కరెక్ట్. సూచయతి అసూచయత్ సూచితవత్. పీడయతి అపీడయత్ పీడితవత్. కరెక్ట్. ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ అర్థమైపోయింది. ఇతవత్ కలపడమే ధాతువుకి. పీడ్ ధాతువు ప్లస్ ఇతవత్ పీడితవత్ అట్లా వచ్చేసింది. గచ్చతి మధ్యలోది కూడా చెప్పున్నారు. మధ్యలోది కూడా చెప్పున్నారు. పాస్ట్ టెన్స్ ఫార్మ్ కూడా చెప్పు. గచ్చతి అగచ్చత్ గతవత్. నమతి అనమత్ నతవత్. యచ్చతి అయచ్చత్ దత్తవత్. యచ్చతి అయచ్చత్ దత్తవత్. దదాతి దదాతి అదదాత్. దదాతి దదాత్ ముందు ఆ పెట్టడం ఆ ప్రిన్సిపల్ లో. అందుకే ప్రిన్సిపల్ పట్టుకోవాలి మనం. యచ్చతి యచ్చత్ ఆ పెట్టండి. అయచ్చత్. దదాతి దదాత్ ఆ పెట్టండి. అదదాత్. రెండిటిది కూడా దత్తవత్ ధాతువు దా. ఓకే. దదాతి అదదాత్ దత్తవత్. Yes. పశ్యతి అపశ్యత్ దృష్టవత్. నయతి అనయత్ నీతవత్. పిబతి అపిబత్ పీతవత్. స్పృశతి అస్పృశత్ స్పృష్టవత్. కరోతి అకరోత్ కృతవత్. తిష్టతి అతిష్టత్ స్థితవత్. స్థితవత్. ఎందుకంటే తిష్టతికి ధాతువు ఏం చెప్పాను? స్థా. స్థా అంటే స్థా అని రాసుకోండి. అది సంచేత స్థా ప్లస్ ఇతవత్ స్థితవత్ అన్నారు. హరతి అహరత్ హృతవత్. ధరతి అధరత్ ధృతవత్. స్మరతి. ధరతి అంటే ధరించడం. ధరతి మీన్స్ వేర్, ధరించడం లేదు భరించడం ఏదైనా అనుకోవచ్చును. ధృ అనేది ధాతువు. అంచేత ధృ ప్లస్ మనకు తవత్ ప్రత్యాంతం చేస్తే ధృ ప్లస్ తవత్ ధృతవత్ అవుతుంది అనమాట. స్మరతి అస్మృతవత్. ఇది ఇక్కడ ఏం చెప్పాలి? స్మరతికి ధాతువు ఏమిటి? కొంచెం ధాతువు కూడా చెప్తుండండి. ధాతువు చెప్పి పాస్ట్ టెన్స్ ఫార్మ్ చెప్పి తవత్ ప్రత్యాంత ప్రయోగం చెప్పండి. స్మరతి ధాతువు ఏంటి? స్మరతి స్మృ ధాతువు. స్మృ ధాతువు. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? స్మరతి అస్మరత్ స్మృతవత్. వండర్ఫుల్. పృచ్చతి పృ ధాతువు పృచ్చ ధాతువు. పృచ్చి కాదు, ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నాను. పృచ్చతి పృచ్చి అనేది ధాతువు. పృచ్చతి అపృచ్చత్ పృష్టవత్. ఎస్. కర్షతి క్రష్ ధాతువు.
ప్రతి అకర్షత్ పృష్టవత్. ఆ, క్రీణాతి ఉమ్. క్రీన్ ధాతువు క్రియే ధాతువు. క్రీ అంతే. ఈ క్రీ- నా అనేది మధ్యలో వచ్చేది అనమాట. అది అంతే. క్రీ అనే ధాతువు. అంటే పర్చేస్, క్రీన్ కొనటం, బై. క్రీ ధాతువు అక్రీణత్ క్రీతవత్. క్రేతవత్. గృహ్ణాతి ఆ, గృహ్ణ ధాతువు గృహ్ణాతికి గ్రహ కాదా అంకుల్? గ్రహ కాదా? గ్రహే ధాతువు. గ్రహ. గ్రహించడం కదా. గ్రహ And ధాతువు. also అగృహ్ణాత్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్ము. గృహీతవత్ ధాతువు గృహ అయినా గానీ అలా వస్తుంది. గృహీతవత్. బాగుంది, సరిపోయింది కదా. ఓకే. But- తర్వాత అది చదివేటప్పుడు నా ఆ. సౌండ్ ఫస్ట్ వినిపించాలి కదా అంకుల్. గృహ్ణాతి కరెక్ట్. గృహ్ణాతి. గృహ్ణాతి అందుకే కాకుండా. నేను అన్నది అదే గృహ్ణాతి. అదే మీ ఇద్దరు అంటే మీరు అది డిఫరెన్స్ గా కాన్షియస్ కనిపిస్తుంది గా, అందుకని. అది హిమా, అది కాన్షియస్ గా దేని కింద ఏది అని అనుకోవద్దు. మీరు కంఫర్ట్ జోన్ లో చదివితే ఆటోమేటిక్ గా అలాగే చదువుతారు. గృహ్ణాతి అంటాం అక్కడ. గృహ్ణహాతి, మళ్ళీ నా కింద హా చదవాలి కాన్షియస్ గా ఉంటే గృహ్ణహాతి అంటారు, అనకూడదు. గృహ్ణాతి. నాని హెచ్ని కలిపి పలకాలి. గృహ్ణాతి అంటే గృహ్ణాతి అని కానీ గృహ్ణహాతి అని కానీ అంత పర్టికులర్ గా గృహ్ణాతి. అది మీరు ఏది ముందు ఏది వెనకన్నా తెలియకుండా మనం చూసి కంఫర్ట్ రీడింగ్ అంతే, అంతకంటే ఏం లేదు భాష. ఓకే. జానాతి ఆ. జా ధాతువు కాదు, జ్ఞా అనేది ధాతువు. దీనికి జ్ఞా జ్ఞా జానాతి అంటే ధాతువు తెలుసుకోవడం. జానాతి జ్ఞా ధాతువు. అజ్ఞానత్ జ్ఞాతవత్. అజానత్ అంతే. అజానత్ 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 జ్ఞాతవత్. అంతే. త్యజతి ధాతువు త్యజ్య ధాతువు అత్యజత్ త్యక్తవత్. వండర్ఫుల్. దహతి ధాతువు దహతి దహ ధాతువు దహ ధాతువు అదహత్ దగ్ధవత్. దగ్ధవత్. పచ్చతి చూడండి, ప్రయోగాలు, కొత్త ప్రయోగాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. దగ్ధవత్, దహతి అంటే మండించడం, మంట పెట్టడం. దగ్ధవత్ తగలబెట్టడం అన్నమాట. ఇది మనం గబుక్కుని ఏమనుకుంటాం, దహితవత్ అని వస్తుంది అని అనుకుంటాం. కాదు, ఇది ప్రత్యేకమైన ఫారం. దగ్ధవత్, దగ్ధవాన్, దగ్ధవతి, దగ్ధవత్ నపుంసకలింగంలో. ఓకే. పచతి పచ్ ధాతువు అపచత్ పక్వవత్. పక్వవత్. పచ్చితవత్ అని వస్తుంది మన గబుకులు, గుర్తుకి రాకూడదు. పక్వవత్, పక్వం చేయటం, వండటం. మనం పక్వం అనే అంటాం కదా తెలుగులో కూడా. సో పక్వవత్. ఈ ఫార్మ్స్ ప్రత్యేకమైన ఫార్మ్స్, అందుకనే రాశాడు అన్నమాట. శక్నోతి శక్న ధాతువు చెక్ అశక్నువత్. చెక్ ధాతువు. అశక్నువత్ శక్తవత్. అశక్నోత్. అశక్నోత్ శక్తవత్. స్నాతి స్నా ధాతువు అస్నాత్ స్నాతవత్. అంటే పచతిది పచతి పక్వవత్ అంటే దీనికి పుల్లింగం స్త్రీలింగంలో ఎలా వస్తుంది? పక్వవాన్ పక్వవతి. ఓకే. అన్ని వాను వతి వత్ అంతే. పక్వవాన్ పక్వవతి. ఓకే. సో ఇక్కడికి ఇది అయిపోయింది.